హలో గైస్, ఈరోజు అయితే మనం బంజీ గేమింగ్ అయితే ఆడబోతున్నాం అన్నమాట. సో అతను హీరోలో నేను మాస్టర్లో ఉన్నా. అతనైతే మాస్టర్కి అయితే పూజ చేస్తున్నాడు. సో అతను హెల్ప్ చేయడానికి నేను వచ్చాను. సో ఫటాఫట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్. ఇంకా అతని దానికి కూడా. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు గేమ్లోకి వెళ్తే మనకు 12 పనులు ఉంది, కొత్తలోగా పెట్టుకున్నాం. సో మనం రష్యా 26, హైదరాబాద్ 43, థామ్సన్. ఇప్పుడైతే ఏమొస్తుందో తెలియదు కన్నా బన్స్ ఏమింగ్ కూడా వీడియో పెట్టుకుంటాడు, ఇప్పుడు రికార్డ్ చేసుకుంటాడు. సో మైక్ ఏమైతే మేము మైక్లో అయితే మాట్లాడము, చూసారు కదా ఇక్కడ మైక్ కూడా పైన ఆప్షన్ ఆన్ చేయలేదు. సో గైస్ ఇప్పుడైతే ఓకే M1873 తీసుకుందాం. తీసుకొని వంట ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే వెళ్ళి అందరిని చంపేయాలి. అందరిని చంపేసి బుయ్య కొట్టాలి. సో బుయ్య కూడా బంచి గేమింగ్ అయితే లెఫ్ట్ రమ్మంటాడు, మాట్లాడుతున్నాడు కానీ మైక్లో కాదు. సో బంచి గేమింగ్ అయితే లెఫ్ట్కి రమ్మన్నాడు. ఏమైనా అయ్యి చచ్చిపోతే బంచి గేమింగ్ దానికి కారణం. అమ్మ నలుగురు నేను తప్పించుకుంటా బాయ్. అరే నలుగురు బంచి గేమింగ్ వల్ల పోయా పాయా చేసుకొని తాగుతున్నారు గైస్. అరే డిమిట్రీలోకి వెళ్ళి కొంచెం తీసుకుందాం అంటే బంచి గేమింగ్ కూడా ఫటాఫట్ లేపేశారు. ఇప్పుడు ఏం చేస్తాడు? వావ్ నైస్, ఓకే నైస్, మంచి రియాక్షన్. వావ్ దాన్ని నాక్ చేశాడు. ఫుల్ చేసుకో బాయ్. చాలా బాగా ఆడుతున్నాడు. నాక్ కడదు బాయ్, నాకు చేయ బాయ్. చేయట్లేడు ఇక్కడ. ఫుల్ చేసుకో బాయ్. బెస్ట్ చేసుకున్నాడు బా. ఏం లేపినారు కాకపోతే హెడ్ అసలు లేపిన బ్రో. చూసుకో బ్రో, చనిపోతాడేమో. మెడికేట్ వేసుకోవడం బెస్ట్. డిమిట్రీ చేసుకుంటాడు. ఇంకా ప్రో ప్లేస్ అసలు డిమిట్రీని పడతారు. అసలు నాకు మొత్తం ఫ్రీ ఫైర్లో నచ్చింది డిమిట్రీ ఇంకా సోనియా వల్ల నాకు చేసే ఛాన్స్ ఉంది. డిమిట్రీ అయితే ఎక్కడో లాంగ్లో ఉన్నామనుకో, సోనియా పడగానే డిమిట్రీ వేసుకుంటాం. ఇంకా రెండు కలిపి వాడితే ఇంకా పిచ్చిలు ఇస్తుంది. నాకైతే చాలా విరుగుతాయి. సో ఎప్పుడైతే డెజర్ట్ ఈగల్ తీసేసాం, అందరికి వన్ ట్యాబ్లు కొట్టి గెలుద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫుల్ కొట్టేయాలి. వన్ ట్యాబ్లు ట్రై చేయాలి. అంటే మనకి వన్ ట్యాబ్లు వచ్చేతో అయితే ఈజీగా పడతాయి. ఈజీగా పడతాయి. కావాలంటే ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తే, కావాలంటే ఎవరితో కూడదా చాలా మంది షార్ట్ గా ఉంటారు. M187 అంటారు. ఉందంటే M1887 చాలా పేర్లు ఉన్నాయి దానికి. సో M187తో కొట్టేస్తా. ఇప్పుడైతే ఓకే పైన ఉన్నాడు, చంపుదాం అంటే ఇక్కడ లేడు. సో బంచి గేమింగ్ అయితే కొన్ని నాక్ చేశాడు. M4 ఎంతమంది డెజర్టీలో ఉంది. సో థామ్సన్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి తీసుకున్నాం. థామ్సన్ అయితే మంచిగా తీసుకొని గ్లోరిఫై చేయొచ్చు. ఇక్కడ కాదా, ఇంకో దగ్గర. ఓకే బంచి గేమింగ్ దగ్గర అయితే ఫుడ్ స్టెప్స్ ఒకడు ఉన్నట్టున్నాడు. సో ఇద్దరున్నారంట. ఉన్నారు, లెఫ్ట్గా ఉన్నారు ఇద్దరు. సో మనం మూకాంగ్ అయితే వేసుకొని వెళ్దాం. మూకాంగ్ జాత అడ్బడి కొట్టేద్దాం బాడీ. అరే 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 ఫుల్ డ్యామేజ్ ఇచ్చాము. బంచి గేమింగ్ ఏం చేయలేకపోయాడు. వీటు M10 ఉంది కాబట్టి ఏం చేయలేకపోయాడు. సో మా టీం ఇక్కడికి రావడం బెస్ట్ వచ్చేసాడు. వీడెవడో ఎందుకు వచ్చాడో ఆడికే తెలియాలి. వాడు రావడం వల్ల చాలా బొక్కబడింది మనకి. సో ఇక్కడైతే ఏం చేయలేడు పాపం. వీడిని వదిలేసినాం, మేము ఒకే చచ్చిపోతున్నాం. సిగ్గు నాకు బ్రో. అయిపోయింది, ఇంకేం చేయలేం. బయటని బట్టి కొట్టేశాడు బ్రో. ఇప్పుడు ఆడితే దెబ్బకి 40 నుంచి 30లోకి వెళ్ళిపోవాలన్నమాట. అట్లా ఉండాలి మనకి ప్లే థామ్సన్తో. సో నెక్స్ట్ హెల్మెట్, గ్లూ వాల్, థామ్సన్ అన్ని కొనేసాం. సో మనం నాకు చేస్తాం పడ్డది గ్లూ వాల్. ఈలోపు వచ్చే ఫటాఫట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. వ్యూస్ అసలు అట్లే. ఇప్పటి నుంచి అయితే మళ్ళీ రోజుకి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. నిన్న మొన్న ఒక వీడియో పెట్టాను. దానికి రెస్పాన్స్ అంత మంచిగా ఏం లేదు. దేనికన్నా మంచిగా వస్తుందో తెలియదు. సో కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఒక 20 సబ్స్క్రైబర్స్ కావాలి.
మనకి 2 మంత్స్లో అదే టార్గెట్. సో కిందకి వచ్చేస్తే బంజీ గేమింగ్ దగ్గర అయితే ఫుడ్ స్టెప్స్ అక్కడ ఎన్ని కనబడ్డాడు కూడా. పైకి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి కొట్టేద్దాం మనమైతే. బొంఫర్ వన్ పైన అప్ప సరిపెట్టున్నారు. ఎక్కడైతే ఎనిమి ఉన్నాడో జాగ్రత్త ఉండాలి. అక్కడైతే బంచ్ గేమింగ్ అయితే ఉన్నాడు. బంచ్ గేమింగ్ వెనకాల నుంచి వెళ్ళి కొడదాం అనుకుంటున్నాడు, బట్ అవ్వలేదు. ఇక్కడే ఉన్నాడు ఎనిమి అయితే. చూసుకోవాలి, ఇలా లేపేస్తున్నాడు బ్రో. వెస్ట్ లేపేశాడు బ్రో. వెస్ట్ అయితే బలి కొట్టేశాడు వీడు. కొట్టేద్దాం ఇది మనమే కొట్టాలి. రే బంచ్ గేమింగ్ అయితే కిల్ లేపేశాడు గైస్. సో ఎట్లాగో మనకి ఎనిమి 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 కొట్టు. అరే రే రే ఫుల్ డ్యామ్ బ్రో. ఇప్పుడు బంచ్ గేమింగ్ కమ్మీదర్ ఎదురావు రేగుతున్నాడు. సో మంచిగా మనకి రివైవ్ వచ్చి కొట్టిన్ని కెలెఫ్ట్. అబ్బా ఏం వస్తారు వెనకాల నుంచి అసలు, ఇంత మంచిగా వస్తారు. వాడు కొట్టేశాడు, బాడీ తింటేసాడంట. కొట్టే బ్రో కొట్టేశాడు. బ్రో రివైవ్ ప్లీజ్. లిమిట్ వేసాడు కాబట్టి ఓహో వీడి కాన్ఫరెన్స్ స్పీడ్ ఉంది. అచ్చం మన ఇంక్యుబేటర్ లాగానే ఉంది. నైస్. సో ఇప్పుడైతే మనం గెలుస్తాం. నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. 1v2 కదా, అదే మీన్ 2v1. సో మనమే గెలుస్తాం గైస్ పక్కా, ఖచ్చితంగా గ్యారంటీ కదా మంది. బుల్ అయితే కొట్టేస్తాం పక్కా. వెయిట్ చేద్దాం కదా. వెయిట్ చేస్తున్నారు. సో వాడు కింద హీలింగ్ బ్యాటిల్ చేస్తున్నట్టున్నాడు. చేయలేడు అనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ 15 గేమ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ రౌండ్ ఈసారి ఏమొచ్చింది, మిల్ వచ్చింది. ఈసారి సత్తా చూపించాలి గైస్. థామ్సన్ మొత్తం తీసేసాం. సో మళ్ళీ బంజీ గేమింగ్ నమ్ముకొని వార్త వెళ్తున్నాం. ఈసారి బుక్ కాకపోతే బెస్ట్. సో గైస్ బంజీ గేమింగ్ అయితే మళ్ళీ రమ్మంటున్నాడు. సరే అట్టే వెళ్దాం, మనకేం పని. సో బంజీ గేమింగ్ వెళ్ళి, బంజీ గేమింగ్ కూడా మంచిగా ఆడతాడు. దానికి బాగా రెస్పాన్స్ మంచిగా వస్తుంది నాకంటే. దానికి 18, నాకు 12 సబ్స్క్రైబర్స్. సో నైస్. సో ఇప్పుడు వెళ్ళి కొట్టేద్దాం. ఏం చేస్తారో చూద్దాం. ఎంతమంది ఎనిమిస్ వస్తారో తెలియదు, అసలు ఎనిమిస్ వస్తారో తెలియదు. నేనే రష్ కొడదాం అనుకుంటున్నా. సో చూద్దాం. బంచ్ గేమింగ్ అయితే 14 థామ్సన్ ముందలా ఒక్క ఎనిమి అయితే కనబడ్డాడు. నలుగురు మళ్ళీ తప్పించుకోవాలి. ఈ బంచ్ గేమింగ్ నమ్ముకుంటే ఇదే అనుకుంటా మనకి అయ్యేది. అబ్బో హెల్మెట్ లేపాడు. ఇది హెల్మెట్ కూడా లేపేద్దాం. నైస్. కొట్టేద్దాం. బంచ్ గేమింగ్ నేను భలే కొట్టేసాం అందరినీ. వాడు MP40తో, నేను థామ్సన్తో, నా గ్లోరీ గన్తో, వాడేమో MP40తో. ఈ కిల్ నాకు వస్తే బాగుండు, కాకపోతే రాలేదు. సో మన టీం మీద అడ్డం వచ్చాడు కొట్టదామంటే ఏమేని. సో ఇది ఇక్కడ పడేద్దాం. MP40 ఎట్లా మనం యూజ్ చేయం కాబట్టి, అంటే క్లోజ్ చేయాలి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ హెల్మెట్, గ్లూ అన్నీ కొనేద్దాం. ఇంకా రిపేర్ కిట్ కొనేద్దాం. ఎవరైనా గ్లూజ్ ఇస్తే బాగుంది. ఎవరు ఇస్తారులేండి ఇప్పుడు. గ్రోజా రిక్వెస్ట్ ఉందామా? ఇప్పుడు ఎవరి దగ్గర అంత డబ్బులు ఉన్నామనుకుంటే బట్ ఉంటుంది. గ్రోజా దొరికింది. మన లక్, మనం అనుకున్నాం గ్రోజా దొరికింది అన్నమాట. సో మన లక్ అనమాట అది. సో ఇప్పుడైతే వెళ్ళిపోతే ఒక ఎనిమిది వస్తున్నాడు సైడ్ కనిపించిండు. అక్కడ పిలకరాజ్ వచ్చాడు. పిలకరాజ్ స్ట్రేచ్ ఉన్నాడు. సో ఇప్పుడైతే అయిపోకూడదు. సో బంచ్ గేమింగ్ అయితే వెళ్తా అంటాడు. వెళ్ళిండు కూడా. ఫుడ్ స్టెప్స్ వచ్చిందేమో, మరి ఏమవుతుందో ఏమవుతుందో చూద్దాం గైస్. సో ఏమవుతున్నాడు, మనం అటు ఇట్లా గ్రోతో కొడదామన్నాం. ఒకేసారి బయటకు వస్తే పడతాయి ఆడికి గట్టిగా. సో అటు పైకి ఎక్కేసాడు. మంచి కొడదాం. బంచ్ గేమింగ్ అయితే నాకేయాడు, కాకపోతే ఫుల్ డ్యామేజ్ అంట బంచ్ గేమింగ్ చెప్పిండు. వెళ్దాం ఫాస్ట్గా. ఇక్కడ నాకు ఓరియన్ బయటికి రా. నాక్ ఫుల్కి అయిపోయింది. ఈ మొత్తం చనిపోయాడు అన్నమాట. లాస్ట్ ఫైనల్ రౌండ్ పక్క మనమే గెలుస్తాం. సో సూపర్ మెడికేట్ ఒకటి అన్నీ కొనేద్దాం. ఇట్లా ఇదే లాస్ట్ రౌండ్ కదా. ఇంకో రౌండ్ ఓడిపోయినా కూడా మనకి 9,999 అయితే వచ్చేస్తాయి. సో మంచిగా ఇప్పుడు అన్ని కొనుక్కున్నాం, అన్ని కొనేసుకున్నాం కూడా. సో ఇప్పుడైతే వెళ్దాం పోదాం. వాడైతే ఎమోట్లు వస్తున్నాడు, ఏమైందో వాడికి. సో అయితే వెళ్ళి అందరిని లేపేయాలి. ఇప్పుడైతే వెళ్ళి బంచ్ గేమింగ్ అయితే అటు వెళ్ళిపోయింది. ఇక్కడ సోలోకి వచ్చిందా, చచ్చిపోతే పెద్ద ప్రాబ్లం. సో అయితే వెళ్దాం. ఎనిమిస్ మొత్తం అటే ఉండదు, అర్థమైపోతుంది. సో వెళ్దాం, ఇంట్లో పని చేద్దాం. ఎనిమిస్ ఇక్కడ లేరు. వెనకాల తెచ్చి ముషాట్ ఇవ్వాలి.
అంటే చుమ్ము షాట్ అంటే మీకు అర్థం కాకపోతే ఒక వెన్నుపోటు లాగా ఇంకా చెల్లి కొట్టడం అట్లా దొరికిందో పప్పా ప్యూర్ రెడ్ నెంబర్స్ గైస్, ప్యూర్ రెడ్ నెంబర్స్. సో ఇక్కడైతే నాకు చేసేయచ్చు గ్లోల్ గ్లోల్ అరే యార్ సో అన్ఎక్స్పెక్టెడ్ బంజీ గేమింగ్ మేరకు రివర్స్ అయ్యే ఏంటి గ్లోల్ లేదంట. సో మరీ దారుణం. ఈ రౌండ్ కూడా ఇంకా గ్లోల్ కొనకపోతే ఏం చేస్తారు గేస్ వాడు. సో లేండి ఇక ఏం చేస్తాం, ఇద్దరు గెలుస్తాం లేండి ఈజీగా. చూడండి బంజీ గేమింగ్ మంచిగా ఆడుతున్నాడు, పట్టే బంజీ గేమర్. సో తప్పించుకుంటున్నాడు వాడు. ఓకే ఓ సింగిల్ స్నైపర్ ఉంది వాడి దగ్గర. ఇప్పుడు బంచ్ గేమింగ్ కొట్టేస్తున్నా, అయిపోయింది ఇంకేముంది గెలుస్తాం. అరే నాకయ్యాడు. సో కష్టపడ్డాడు అనమాట బంచ్ గేమింగ్. సో ఇప్పుడు వీడు కొట్టేస్తాడు అనుకుంటా తెలిసినంత వరకు. వీడికే తెలియాలి కొట్టకపోతే ఏమవుతుంది. పోయి రివైవ్ ఇచ్చేసాడు అనమాట. నేమ్ మనం అన్ని హెడ్ షాట్స్ కొట్టాం కదా, మన కిల్లుకైతే ఎవడు రివైవ్ ఇయ్యలే. సో అయిపోయింది, ఇంకా గెలుస్తాం ఎల్లు బ్రో రష్ గుట్ బాయ్. నైస్ అయిపోయింది. ఏ బూయా. సో గైస్ బూయా ఫైనల్లీ గెలిచేసాం. సో గైస్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ప్రూఫ్ చూపిస్తా అని, అది మాస్టర్ అనేసి చూసేయండి. సో గైస్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ ఫ్రెండ్స్, బాయ్.